ధర్మార్థకామమోక్షములు నాలుగు కూడా చతుర్విధ పురుషార్థములుగా శాస్త్రము చేత ప్రతిపాదింపబడ్డాయి. పురుషార్థము అన్న మాటకు అర్థం పురుషుడు ప్రయత్నం చేసి అర్థించి పొందవలసినది, అది పరమార్థము. జీవితంలో సాధించవలసినది ఏదైనా ఉంటే ఈ నాలుగేను సుమా. అంటే పురుషుడు అన్న శబ్దాన్ని లింగభేదం చేత స్త్రీ పురుషులలో పురుషుడు అని స్వీకరించకూడదు. పురుషుడు అన్న మాటకు అర్థం జీవుడు అని. ఆ జీవుడు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలమ్ము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లో కదే ఈశ్వర అంటాడు గజేంద్రుడు. 10 లక్షల కోట్ల మంది భార్యలు నాకు అన్నాడు. అంటే జీవుడు పూర్వం ఎన్ని శరీరాలలో ఉన్నాడు, ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు, ఏ జన్మకా జన్మలో జ్ఞాపకం ఉండదు కాబట్టి గొడవలేదు. కానీ మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు నరజన్మ లభించడమే చాలా చాలా విశేషం. అటువంటి నరజన్మలో జీవుడు గురువుగారిని ఆశ్రయించడానికి, శాస్త్రాన్ని పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి మహోపకరణంగా ఈ శరీరం ఉంది కాబట్టి, మనుష్య శరీరంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి, ఆ జీవుడు పొందవలసినటువంటి 4 ఏవి ప్రధానమైన ఉన్నాయో వాటిని పురుషార్థములు అని ప్రతిపాదించారు. అందులో మొదటిది ధర్మము, మిగిలినవి అర్థకామములు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు దారితీస్తుంది. ఇక మోక్షము అనేటటువంటిది కొత్తగా పొందడానికి అవకాశం ఇచ్చేటటువంటి వస్తువు కాదు. మిగిలిన 3, ముందున్నవి 3 పట్టుకుంటే 4వదైనటువంటి ఫలితం మోక్షం వస్తుంది. మోక్షము అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే జన్మ పరంపర నుండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం కళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభివిశివానందలహరి అంటారు శంకర భగవత్పాదులు. ఆ జనన మరణ చక్రమునందు తిరుగుతూ ఉండడన్న కారణం చేత కలుగుతున్నటువంటి తాపం ఏదున్నదో ఆ తాపము నుంచి విముక్తి పొందాలి అంటే, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవాలి అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే జరుగుతుంది. కనుక అటువంటి ఫలితం ఏదున్నదో దానికి మోక్షము అని పేరు. అటువంటి విడుదల, ఆ మోక్షమును పొందడానికి అర్థము ధర్మబద్ధము కావాలి. సంపాదించేది ధార్మికంగా సంపాదించాలి, ఖర్చు పెట్టేది ధార్మికంగా ఖర్చు పెట్టాలి. సంపాదన ధార్మికంగా సంపాదించానండి, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానంటే కుదరదు. ధార్మికంగా సంపాదించాలి, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. ఒక కోరిక కలిగినప్పుడు అది ధర్మచట్రములోకి ఇముడుతోందా అన్నది చూసుకోవాలి. ధర్మచట్రములోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవడం వలన వచ్చేటటువంటి ఉపద్రవం ఏది ఉండదు. అది ధర్మచట్రంలోకి ఇమడదు అన్నప్పుడు ఆ కోరిక జోలికి వెళ్లకుండా ఉండగలిగినటువంటి శమదమాది సంపత్తులను సమకూర్చుకోవాలి. ఆ కారణము చేత మోక్షము కలుగుతుంది. అంటే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. దీన్ని విశేషమైన వస్తువు అంటారు. ఇలా ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైభవతి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో, ఎవరు బ్రహ్మమును అనుభవించాడో వాడే బ్రహ్మమగుచున్నాడు అని. కాబట్టి ఇక ఆయన మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కానీ ఒకసారి శరీరాన్ని పొందేశాడు కాబట్టి ఆ శరీరము పతనమైపోవడమే ఆఖరిసారి శరీరం పతనమైపోవడం. ఇక వేరొకసారి శరీరంలోకి రాడు కాబట్టి వేరొకసారి శరీర పతనము జరగడం అన్నది ఉండదు. ఇంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి రీతిలో మనుష్య జన్మని ఆశ్రమ విభాగం చేసి సంస్కరించారు. అందులో మొదటిది బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమము, మూడవది వానప్రస్థము, నాలుగవది సన్యాసాశ్రమము. నాలుగవదైనటువంటి సన్యాసాశ్రమంలోకి అనేక మంది ప్రవేశించకపోవచ్చు. కానీ
నిజానికి 4 ఆశ్రమాలలోకి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. శ్రీరామాయణంలో ఈ 4 ఆశ్రమాల గురించి తీర్పు చెప్తూ చతుర్నాం ఆశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం అంటారు. ఈ 4 ఆశ్రమములలో చాలా గొప్పది ఏది అంటే గృహస్థాశ్రమమే. అటువంటి గృహస్థు లేనినాడు మిగిలినటువంటి ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకి అన్నం దొరకదు. బ్రహ్మచారి గృహస్థు మీద ఆధారపడతాడు. ఆకలి వేసినప్పుడు గృహస్థు ఇంటి దగ్గరికి వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. సన్యాసి గృహస్థు ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. వానప్రస్థు గృహస్థాశ్రమంలోంచి వెళ్ళినవాడు. గృహస్థాశ్రమము కీలకమై మిగిలిన ఆశ్రమములకన్నిటికీ కూడా శ్రీరామరక్షగా నిలబడుతుంది. అటువంటి గృహస్థాశ్రమం ఏది ఉన్నదో అది శ్రేష్టముత్తమం. అన్ని ఆశ్రమములలోకి శ్రేష్టము ఉత్తమము అని రామాయణం ప్రతిపాదన చేసింది. అటువంటి గృహస్థాశ్రమ స్వీకారం చేయడానికి ఏ మంత్రముల చేత సంస్కరింపబడతాడో ఆ సంస్కార వైభవమునకు వివాహము అని పేరు. అందుకే వివాహము అన్న మాటకి వ్యాఖ్యానం చేశారు. విశేషేణ వాహయతీతి వివాహ. ఏది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో లేదా ఆ ఫలితమే విశేషముగా చెప్పబడుతుందో, అసలు మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనమేదో అటువంటి చరమ ప్రయోజనాన్ని సాధించడానికి ప్రధానంగా ఏ ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడో ఆ ఆశ్రమంలో ప్రవేశించడానికి కావలసిన రీతిలో జరిపేటటువంటి సంస్కారమునకే వివాహ సంస్కారము అని పేరు. ఈ వివాహ సంస్కారమునందు స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా దంపతులుగా కలుపుతారు. వివాహ మంత్రాలలోనే చెప్తారు, ఆకాశము ఆకాశముగా ఫలవంతము కానేరదు, భూమి భూమిగా ఫలవంతము కానేరదు. భూమిలో గింజలు ఉంటాయి. ఎప్పుడో పడేసినటువంటి జామ పండులోని గింజలు భూమిలోనే ఉంటాయి. వర్షం ఆకాశంలోంచి పడుతుంది. ఆకాశంలోంచి పడినటువంటి వర్షమునకు ఈ ఎండిపోయినటువంటి గింజలోంచి అంకురం పైకొస్తుంది. పైకొచ్చి మొలకలెత్తుతోంది. ఇప్పుడు భూమి భూమిగా ఆకాశం ఆకాశంగా ఉంటే ఈ సృష్టి నడవదు. ఈ సృష్టి నడవాలి అంటే భూమ్యాకాశముల మధ్య ఒక సంబంధం ఉండాలి. ఆకాశము వర్షమును వదిలిపెడితే భూమి మీద ఉండేటటువంటి గింజలు ఆ వర్ష స్పర్శ చేత చైతన్యాన్ని పొంది ఆ గింజలు అంకురములై, అంకురములు మొక్కలై, మొక్కలు చెట్లై, చెట్లు ఫలవంతములైతే ఈ సృష్టి అంతా నడుస్తోంది. అది తిని ఆ తేజస్సుని పొంది తేజస్సు వీర్యమై శుక్రమై స్త్రీయందు శోణితమై శుక్రశోణితముల యొక్క కలయిక చేత ఈ సమస్త సృష్టి అంతా నడుస్తోంది. భూమ్యాకాశములు రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ వర్షము గింజ అనేటటువంటి రెండిటి కలయిక చేత ఎలా సార్థక్యాన్ని పొందుతున్నాయో అలాగే ఈ లోకంలో స్త్రీ స్త్రీగా ఉండిపోయిన, పురుషుడు పురుషుడుగా ఉండిపోయిన, అంటే దాని అర్థం పురుషుడికి స్త్రీ స్పర్శ లేకపోయినా, స్త్రీకి పురుష స్పర్శ లేకపోయినా, వాళ్ళిద్దరూ కలిసి దాంపత్యమన్న బంధంతో జీవనాన్ని చెయ్యలేకపోయినా ఆ జీవితాలు సార్థక్యాన్ని పొందవు. కాబట్టే స్త్రీ పురుషుల యొక్క జీవితములు ఫలవంతము కావడానికి వివాహము అనేటటువంటి సంస్కారాన్ని తీసుకొచ్చారు.